హాయ్ అండి. చిన్న చిన్న టిప్స్ తోటి ప్రసాదం చక్కెర పొంగలి ఇలా ఒకసారి చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అచ్చం గుడిలో ప్రసాదం లాగా ఉంటుందండి. అండ్ దీన్ని ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ. తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చక్కగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో ఈ చక్కెర పొంగల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం 2 గ్లాసులు బియ్యం తీసుకుంటున్నానండి. 2 గ్లాసుల బియ్యానికి 1 గ్లాస్ పెసరపప్పు ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడే బాగుంటుంది. చూడండి, ఇక్కడ నేను 3 కూడా ఒకటే గ్లాస్తో తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పెసరపప్పుని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని లో ఫ్లేమ్లో సువాసన వచ్చేంత వరకు కలర్ చేంజ్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే బాగుంటుంది. ఇలా కలర్ చేంజ్ అవ్వాలండి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత బియ్యంలో కలిపేసుకొని వాష్ చేసి కనీసం ఒక అరగంట పాటైనా నానబెట్టుకోవాలి. అప్పుడే చక్కగా ఉడుకుతుందండి. నీళ్ళు ఎలా పోసుకోవాలంటే, ఒకవేళ మనం కుక్కర్లో ఉడికించుకున్నామంటే 6 గ్లాసులు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. 2 గ్లాసుల బియ్యం, 1 గ్లాసు పెసరపప్పు అంటే మొత్తం 3 గ్లాసులు కదా, 6 గ్లాసులు నీళ్ళు పోసుకొని కుక్కర్లో 3 విజిల్స్ పెట్టుకున్నామంటే సరిపోతుంది. ఇక్కడ నేను డైరెక్ట్గా వండుకుంటున్నాను కాబట్టి 7 గ్లాసులు నీళ్ళు పోసుకుంటున్నానండి. చూడండి, ఒక పక్కన రైస్ ఉడికించుకుంటూనే రెండో పక్క స్టవ్ మీద బెల్లం పాకం ప్రిపేర్ చేసుకుంటున్నాను. 250 గ్రాముల బెల్లం తీసుకున్నాను. దీన్ని చితగొట్టి గిన్నెలో వేసి 2 స్పూన్లు పంచదార కూడా వేసి కొంచెం నీళ్లు పోసుకొని జస్ట్ బెల్లం కరిగించుకుంటే సరిపోతుందండి. ఇలా కరిగించేసుకొని దీన్ని స్టవ్ ఆఫ్ చేసి రెడీగా ఉంచుకోవాలి. ఒక పక్క రైస్ కూడా ఉడుకుతుంది కదా, ఈ రైస్ని చక్కగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మంట ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టొద్దు, అలానే సిమ్లో పెట్టొద్దు. మీడియం ఫ్లేమ్లో చక్కగా ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చక్కగా పడుతుందండి, టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా నీళ్ళని ఎగిరిపోతున్నాయి అనుకున్న టైంలో మంటని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి చక్కగా దమ్ చేసుకోవాలండి. బాగుంటుందన్నమాట. చూడండి, రైస్ ఎంత పర్ఫెక్ట్గా అయిందో, పప్పు కూడా చక్కగా ఉడికింది. ఇలానే ఉండాలండి. మరీ పలుకులా ఉండకుండా, అలానే మరీ మెత్తగా ఉండకుండా ఇలా ఉంటేనే కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసుకున్న బెల్లం సిరప్ ఉంది కదా, దాన్ని పోసుకోవాలి. ఏదైనా టీ స్ట్రైనర్ తోటి వడపోసుకున్నామంటే నలకలు, డస్ట్ అలాంటిది ఏమో ఉంటే రిమూవ్ అవుతుందండి. ఇలా సిరప్ అంతా పోసుకోవాలి. ఈ టైంలో మంట సిమ్లోనే ఉండాలండి. ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం ఇలాచీ వేస్తున్నాను. అలాగే ఇక్కడ మనం ప్రసాదం స్టైల్లో చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా పచ్చికర్పూరం కొంచెం వేసుకోవాలండి. పొడి చేసుకొని వేసుకుంటున్నాను. పచ్చికర్పూరం వేసుకోవడం వల్ల ఫ్లేవర్ ప్రసాదంలా ఉంటుందండి. ఇప్పుడు మొత్తం కూడా కలిపేసుకోవాలి. చూడ్డానికి ఈ టైంలో కొంచెం జారుగా అనిపిస్తుంది, బట్ ఏంటంటే చల్లారే కొద్దికి గట్టిగా అవుతుందండి. చూడండి, ఇప్పుడు ఒక 4-5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి వదిలేసేయాలి. ఇలా ఉంటుందన్నమాట. ఈ టైంలో ఒక పావు కప్పు నెయ్యిలో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్, అలాగే కొన్ని కొబ్బరి ముక్కలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకొని ఇందులో వేసుకోవాలండి. నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది టేస్ట్. ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా సింపుల్ ప్రాసెస్. ఇలా చేసామంటే అచ్చం గుడిలో ప్రసాదంలా ఉండి టేస్ట్ బాగుంటుంది. ఇది చల్లారే కొద్దీ కొంచెం గట్టి పడుతుంది అనమాట. స్టార్టింగ్ కొంచెం జారుగా అనిపిస్తుందండి. ఇప్పుడు దీన్ని చల్లారిన తర్వాత తింటే బాగుంటుందండి. వేడిగా ఉన్నప్పుడు కంటే కూడా చల్లారిన తర్వాత టేస్ట్ బాగుంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.